నమస్తే అందరికీ. ఈ వీడియోలో పన్నీర్ ఇంకా చికెన్ కలిపి బిర్యానీ చేశాను. బిర్యానీ అంటే మా స్టైల్లో పలావ్ అంటాం దీన్ని. చాలా టేస్టీగా కుదిరిందండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం. వీడియో ఫుల్గా చూస్తేనే నేను ఏం చేశాను ఏం వేశాను అని తెలుస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి. నేనైతే 3/4 kg రైస్ని వండుతున్నాను. ముందుగా 1 స్పూన్ నెయ్యి, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. హార్డ్గా అయిపోతాయి. సో దట్ ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసి పెట్టుకోండి. లాస్ట్లో యాడ్ చేస్తాము. తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. హోల్ బిర్యానీ స్పైసెస్ అంటే బిర్యానీ ఆకులు 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా, 4 యాలకులు, జాపత్రి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉల్లిపాయలని ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఇది పలావ్లోకి కాబట్టి అంత వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్గా వేగిన తర్వాత ఈ విధంగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు అయితే బాగా మగ్గాలి. మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes వేయించుకుంటే టమాటాలు మగ్గిపోతాయి. 2 to 3 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు మగ్గిపోయి ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లో మిగిలిన పచ్చిమిరపకాయలని, పుదీనా ఆకుల్ని అండ్ కొత్తిమీరని కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్గా అయితే వాచ్ చేయండి. మంచిగా ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఉంటాయి. సో ఇలా కలుపుకోండి. మంచిగా ఎక్కువసేపు కలపకండి, మొత్తం పేసమైపోతాయి. పేసమంటే కలిసిపోతాయి, గుజ్జులాగా అయిపోతాయి అన్నమాట. ఇలా ఈ స్టేజ్లో ఉండగా ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. నేను మామూలుగా అయితే చికెన్ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేస్తాను, కానీ ముందుగానే అల్లం పేస్ట్ వేసాను పచ్చివాసన పోవాలని. సో చికెన్ కూడా వేసుకొని మంచిగా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి. అండ్ 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే బాగా మగ్గుతుంది అండ్ ముక్కకు కూడా ఉప్పు పడుతుంది. ఇలా అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి. మగ్గిన తర్వాత ఇలా అయితే వస్తాయి. ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తున్నానండి. ఎక్కువగా పలావ్ ఆంధ్రాలోనే కదా చేస్తారు, సో అందుకని ఆంధ్ర స్టైల్లోనే చేస్తున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. నేను త్వరలోనే బిర్యానీ మసాలా కూడా ఎలా చేసుకోవాలో వీడియో చేస్తాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి వీడియోని అండ్ షేర్ కూడా చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ మసాలా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. ఈ బిర్యానీ 1 hour అయినా పడుతుందండి, ఎందుకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎక్కువగా వేయించుకోవాలి కాబట్టి. అండ్ 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. అండ్ 1/2 స్పూన్ గరం మసాలా,
1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మీరు ఆల్రెడీ బిర్యానీ స్పైసెస్ వేశారు కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోండి. సో దట్ ఎక్కువ మసాలా లేకుండా లైట్గా ఉంటుంది. లేదంటే మసాలా ఎక్కువ అయిపోయి కడుపులో నొస్తుంది. తర్వాత అవి వేగిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోండి. నేను 1 స్పూనే వేస్తున్నాను. అండ్ 1 స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది. అందుకని కారం తక్కువగా వేసాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. అండ్ 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకున్నాను. అంటే నాకు 3 గ్లాసెస్ రైస్ వేసానంటే 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను నేను. రైస్ని కడిగి పెట్టుకొని వార్చుకోండి. సో దట్ దాంట్లో ఉండే వాటర్ అంతా పోతుంది. కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోతుంది. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒకవేళ సరిపోతే రుచి చూసుకొని వేసుకోండి. అండ్ పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా మరిగించాలి. ఇలా పొంగుతూ ఉన్నప్పుడు దీంట్లో మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందుగా ఒకసారి రుచి చూసుకొని ఉప్పు కారాలు అవన్నీ సరిపోతే మీ రుచికి సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వార్చి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా ఇలా చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే బాగా కలుపుకోండి. తర్వాత కలిపితే మొత్తం విరిగిపోతుంది రైస్. ఇది బాస్మతి రైస్ కాబట్టి మరీ ఎక్కువగా కలుపుకోకండి, లాస్ట్లో విరిగిపోతుంది. అండ్ ఇలా ఉప్పు చూసుకొని ఏమైనా సరిపోతే మళ్ళీ వేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అయిన తర్వాత చూడండి ఇలా అయితే ఉంది. దీనికన్నా కొంచెం వాటర్ ఉండగానే ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. నాకైతే కొంచెం ఎక్కువగానే కుక్ అయిపోయింది. సో ఈ టైంలో కొంచెం అయితే మెల్లగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాక ఒక 1/2 అవర్కి ఇలా రెడీ అయిపోయింది రైస్ పొడి పొడిగా. చాలా టేస్టీగా ఉందండి, బాగా కుదిరింది. మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో చేసి పెట్టండి, అందరూ ఇష్టంగా తింటారు. ఏది వేస్ట్ చేయకుండా ఇలా అయితే చేసుకోవాలి. దీన్ని రైతాతోనైనా తినొచ్చు, లేదా చికెన్ కర్రీ కూడా చేసుకొని తినొచ్చు. ఎలా చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.